నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. తమిళ హీరోల్లో అజిత్కి ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది. అతనికి సినిమాలు, కుటుంబం, కార్ రేసింగ్ తప్ప మరో వ్యాపకం లేదు. టైం టు టైం షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఎవరిని కలవడు. తన సినిమా ప్రమోషన్స్కి కూడా దూరంగా ఉంటాడు. అందరి హీరోలకు భిన్నంగా ఉండే అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అతని కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోలేదు. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయలేదు. సినిమా రంగానికే కాదు, స్పోర్ట్స్ విభాగంలో కూడా భారత్కు మంచి పేరు తెస్తున్న అజిత్ను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అతనికి పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఏప్రిల్ 28న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు అజిత్. ఇదిలా ఉంటే ఒకప్పటి హీరోయిన్ హీరా రాజగోపాల్ అజిత్పై చేస్తున్న ఆరోపణలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. హృదయం, ప్రేమలేఖ, సతీ లీలావతి వంటి అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరా సుపరిచితం. అయితే ఆమె కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది. 2000 సంవత్సరం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన హీరా దాదాపు 25 సంవత్సరాల తర్వాత అజిత్పై ఆరోపణలు చేస్తూ సడన్గా వార్తల్లోకి వచ్చింది. అది కూడా అజిత్ పద్మభూషణ్ అవార్డు అందుకున్న రోజే అతనిపై విరుచుకుపడడం అతని అభిమానులను షాక్కి గురిచేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే, ప్రేమలేఖ చిత్రంలో హీరోయిన్ దేవయాని కాగా మరో హీరోయిన్గా హీరా నటించింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో 5 ఏళ్ల పాటు ఇద్దరు సహజీవనం చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ 2000 సంవత్సరంలో హీరోయిన్ శాలినిని వివాహం చేసుకున్నారు అజిత్. ఆ తర్వాత 2 ఏళ్లకు హీరా కూడా పుష్కర్ మాధవ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అయితే వారి వైవాహిక బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2006లో అతని నుంచి విడాకులు తీసుకుంది హీరా. అజిత్, శాలిని మాత్రం అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అజిత్తో తనకు ఉన్న సంబంధం గురించి ఏనాడు ప్రస్తావించిన హీరా తాజాగా అన్ని విషయాలను తన బ్లాగ్లో రాసుకొచ్చింది. నేను 1984లోనే ఇండస్ట్రీకి వచ్చాను. అపరాధి అనే తెలుగు సినిమాతో నటిగా పరిచయం అయ్యాను. తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాలు చేసిన తర్వాత 1996లో కాదల్ కొట్టై చిత్రంలో అజిత్తో కలిసి నటించాను. ఆ సమయంలోనే అతనితో లాంగ్ టర్మ్ రిలేషన్లో ఉన్నాను. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత కొన్నాళ్లకు అతను నన్ను అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. నేను డ్రగ్స్కి బానిసనని, మోసగత్తనని ప్రచారం చేయడం ద్వారా నా క్యారెక్టర్ని దిగజార్చే ప్రయత్నం చేశాడు. నేను అతన్ని పూర్తిగా నమ్మాను, అతనికి అండగా ఉన్నాను. కానీ ఒక్క రాత్రిలో నన్ను అందరికీ విలన్గా చూపించాడు. అతనికి వెన్నుముక సర్జరీ జరిగినప్పుడు రాత్రి పగలు అనే తేడా లేకుండా అతనికి సేవలు చేశాను. అయినా నన్ను పట్టించుకోవడం మానేశాడు. నాతో కలవకుండా, నేను ఫోన్ చేయడానికి కూడా వీలు లేకుండా చేశాడు. అంతేకాదు, అతని ఫ్యాన్స్తో నాపై దాడులు చేయించి నా పరువు తీశాడు. అతని వల్లే నేను సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. మా ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలు తారాస్థాయికి చేరడంతో ఓ మధ్యవర్తి ద్వారా మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో నన్ను వదిలేస్తున్నట్టు చెప్పాడు అంటూ తన బ్లాగ్లో రాసుకొచ్చింది హీరా రాజగోపాల్.